శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్య చరిత్ర కాలజ్ఞాన రహస్యాలను ఆయన 8వ తరం వారసుడు వీరభట్లయ్య స్వామి వెల్లడించారు. స్వామివారి మఠం వద్ద అనుభవమయ్యే అద్భుతాలు, జీవ సమాధి విశేషాలు, అలాగే భవిష్యత్ కాలజ్ఞానంలోని కరోనా, లాతూర్ భూకంపం వంటి వాస్తవమైన అంశాలను వివరించారు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి గురించి తెలియని వారు ఉండరు. ఆయన దివ్య చరిత్ర, భవిష్యత్ కాలజ్ఞానం తెలుగు ప్రజల జీవితంలో అంతర్భాగంగా నిలిచిపోయాయి. ఆయన 8వ తరం వారసుడైన వీరభట్లయ్య స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఎన్నో అద్భుతమైన విషయాలను వెల్లడించారు. వీరభట్లయ్య స్వామి తెలిపిన ప్రకారం వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం వద్ద ఒక అద్భుతమైన దివ్యశక్తి ఉంటుందని, ఎవరు దర్శనానికి వెళ్లినా మంచి జరుగుతుందని చాలా మందికి అనుభవమట. దీనికి నిదర్శనంగా ఆయన ఒక విదేశీ యువతి గురించి వివరించారు. ఇటలీ నుంచి వచ్చిన ఇలిష్కా అనే యువతి బ్రహ్మంగారి గురించి విని మఠానికి వచ్చి 10 నుంచి 20 రోజులు అక్కడే గడిపిందట. ప్రతిరోజు ధ్యానం చేసుకునే ఆమెకు 3వ రోజున స్వామివారు దర్శనమిచ్చారని, పాలు పండ్లతో 3 రోజులు ఉపవాసం ఉండమని ఆదేశించారని చెప్పారు. ఆమెకు కలలో పింక్ రంగులో తేజస్సుతో చక్కని గడ్డం వెంట్రుకలతో స్వామి కనిపించగా, ఒక చిత్రకారిణి అయిన ఆమె ఆ రూపాన్ని చిత్రించి చూపగా అది నిజంగా వీరబ్రహ్మేంద్ర స్వామి రూపమే అని ధృవీకరించారట.